ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగోటెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి టీటీడీ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించి ఇంకా ఈసారి వైకుంఠ ద్వార దర్శనం ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ లో టీటీడీ వారు మార్పులు చేయబోతున్నారండి. దీనికి సంబంధించి అండ్ అలాగే డిసెంబర్ మరియు వైకుంఠ ద్వార దర్శనం తేదీలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న సేవా టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేస్తూ ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది, ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దాని గురించి, ఇంకా ఈ రోజు రేపు కొన్ని ఆర్జిత సేవలను తిరుమలలో టీటీడీ వారు రద్దు చేస్తున్నారండి. ఏ ఆర్జిత సేవలు ఎందుకు రద్దు చేస్తున్నారు అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా అక్టోబర్ 28వ తేదీ అనగా నిన్న ఉదయం 10 గంటలకు తిరుమలలోని అన్నమయ్య భవన్ లో టీటీడీ పాలక మండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం తిరుమలలోని అన్నమయ్య భవన్ లో నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో టీటీడీ చైర్మన్ గారు, ఈఓ గారు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలోనే ఈసారి కూడా వైకుంఠ ద్వార దర్శనాలనేవి భక్తులకి 10 రోజుల పాటు కల్పించడం జరుగుతుందని టీటీడీ చైర్మన్ గారు తెలియజేయడం జరిగిందండి. అంటే 2025 డిసెంబర్ 30వ తేదీన వైకుంఠ ఏకాదశి, 31వ తేదీ ద్వాదశి. సో డిసెంబర్ 30వ తేదీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆ రోజు నుంచి 10 రోజుల పాటు, అంటే డిసెంబర్ 30వ తేదీ నుంచి 2026 జనవరి 8వ తేదీ వరకు ఈ 10 రోజుల పాటు ఈసారి కూడా తిరుమలలో భక్తులకి వైకుంఠ ద్వార దర్శనాలు అనేవి కల్పిస్తారు. అంటే ఈసారి వైకుంఠ ద్వార దర్శనాలు 2 రోజులు ఉంటాయా, 10 రోజులు ఉంటాయా అనే దానికి సంబంధించి సస్పెన్స్ అనేది వీడిందండి. వైకుంఠ ద్వార దర్శనాలు ఉండి ఈ 10 రోజుల్లో రోజుకి సుమారుగా 70,000 మంది భక్తుల చొప్పున 10 రోజులకి కలిపి 7 లక్షల మంది భక్తులకి వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించాలి అని. అయితే రోజుకు 70,000 మంది భక్తులకి గాను ఏ టికెట్స్ ని ఎన్ని రిలీజ్ చేయాలి అంటే 300 రూపీస్ టికెట్స్ కావచ్చు, శ్రీవాణి టికెట్స్ కావచ్చు, డోనర్ దర్శనం టికెట్స్ కావచ్చు, ఆఫ్లైన్ లో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు, ఇలా ఏ టికెట్స్ ని ఎన్ని రిలీజ్ చేయాలి అనే దానికి సంబంధించి ఒక సమీక్షా సమావేశం అనేది నిర్వహించి వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి వారం 10 రోజులలో ఒక అఫీషియల్ అప్డేట్ ఇవ్వడం జరుగుతుందని టీటీడీ ఈఓ గారు నిన్న మీడియా సమావేశంలోనే తెలియజేయడం జరిగిందండి. సో వైకుంఠ ద్వార దర్శనం ఆ 10 రోజులకి సంబంధించి ఏ టికెట్స్ ని ఏ తేదీలో ఎప్పుడు రిలీజ్ చేసే అవకాశం ఉంది అనే దానికి సంబంధించి మనకి నవంబర్ 15 లేదా నవంబర్ ఎండ్ లోపు ఒక అఫీషియల్ అప్డేట్ అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే నిన్న ఈఓ గారు చెప్పిన ప్రకారం త్వరలో మళ్ళీ ఒక సమీక్షా సమావేశం, అంటే ఏ టికెట్స్ ని ఎన్ని రిలీజ్ చేయాలి అనే దాని మీద ఒక సమీక్షా సమావేశం అనేది నిర్వహించి మళ్ళీ ఈ టికెట్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరుగుతుందండి. అండ్ ఇంకొకటి, లాస్ట్ టైం వైకుంఠ ఏకాదశి అంటే 2025 జనవరి 10వ తేదీన వైకుంఠ ఏకాదశి వచ్చింది కదండి. సో లాస్ట్ టైం వరకు వైకుంఠ ద్వార దర్శనాలకి సంబంధించిన ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ ని తిరుపతిలో మొత్తం 9 కౌంటర్లు, తిరుమల కొండపై ఒక కౌంటర్, మొత్తం మీద 10 కౌంటర్లను ఏర్పాటు చేసి 10 కౌంటర్లలో కూడా భక్తులందరికీ ఆఫ్లైన్ లో వైకుంఠ ద్వార దర్శనంకి సంబంధించిన ఎస్ఎస్టీ టోకన్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఈ విధానం కరెక్ట్ కాదు, ఈ విధానంలో మార్పు చేయాలి అని నిన్న జరిగిన మీడియా సమావేశంలో టీటీడీ ఈఓ గారు తెలియజేయడం జరిగింది. సో ఈసారి వైకుంఠ ద్వార దర్శనం ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ లో టీటీడీ వారు మార్పు చేయబోతున్నారండి. అంటే ఈ ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ ని ఏ విధంగా మార్పు చేస్తారంటే తిరుపతిలో ఇస్తారా, ఇవ్వరా, లేక ఇంకా వేరే ఏదైనా అదర్ ప్లేసెస్ లో ఇస్తారా అనే దానికి సంబంధించి కూడా ఆ సమీక్షా సమావేశం అయిపోయిన తర్వాత ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. సో నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో టీటీడీ చైర్మన్ గారు, ఈఓ గారు మీడియా సమావేశంలో ఏం మాట్లాడారు అనే దానికి సంబంధించి లైవ్ వీడియో అనేది మన ఛానల్లో కూడా ఇవ్వడం జరిగిందండి. సో ఆ వీడియో ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఎవరైనా కనుక ఉంటే ఆ వీడియోను కూడా ఒకసారి చూడగలరు. సో ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, ఈసారి కూడా వైకుంఠ ద్వార దర్శనాలు అనేవి 10 రోజుల పాటు ఉంటాయండి. అందులో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే వైకుంఠ ద్వార దర్శనం ఉండి ఈ 10 రోజులకి సంబంధించి ఏ టికెట్స్ ఎన్ని ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు అండ్ ఆఫ్లైన్ లో ఎక్కడెక్కడ ఎన్ని టికెట్స్ ఇస్తారు అనే దానికి సంబంధించి మాత్రం టీటీడీ నుంచి ఎటువంటి అఫీషియల్ అప్డేట్ వచ్చినా అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇకపోతే రేపు రిలీజ్ చేస్తున్న సేవా టికెట్స్ తిరుమల తిరుపతి జనరల్, శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవలను 2025 డిసెంబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అక్టోబర్ 30వ తేదీ అనగా రేపు ఉదయం 11 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి.
శ్రీవారి సేవని ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. అండ్ ఒక్కొక్కరు సింగిల్ గా అయినా బుక్ చేసుకోవచ్చు, లేదా 10 మంది నుంచి 15 మంది సభ్యులు ఒక గ్రూప్ గా అయినా బుక్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ శ్రీవారి సేవని బుక్ చేసుకోవాలి అంటే మీ ఏజ్ అనేది 18 సంవత్సరాల పైన 60 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి. ఇక నవనీత సేవకి బుక్ చేసుకోవాలి అంటే కేవలం ఆడవారు మాత్రమే ఎలిజిబుల్. అది కూడా 35 సంవత్సరాల పైన 50 సంవత్సరాల లోపు వయసు కలిగిన ఆడవారు మాత్రమే ఎలిజిబుల్ అండి. ఈ నవనీత సేవకి కూడా ఒక్కొక్కరు సింగిల్ గా అయినా బుక్ చేసుకోవచ్చు, లేదు 10 మంది నుంచి 15 మంది సభ్యులు ఒక గ్రూప్ గా అయినా బుక్ చేసుకోవచ్చు. ఇకపోతే పరకామణి సేవ. ఈ పరకామణి సేవకి కేవలం మగవారు మాత్రమే ఎలిజిబుల్. అది కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ మాత్రమే ఎలిజిబుల్ అండి. లేదు అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ఈ రాష్ట్రాలకి సంబంధించిన మగవారు 10th క్వాలిఫికేషన్ తో జనరల్ కేటగిరీలో పరకామణి సేవకి బుక్ చేసుకోవచ్చు. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే తిరుపతి, తిరుమల జనరల్ శ్రీవారి సేవ, తిరుమల నవనీత సేవ, పరకామణి సేవలలో డిసెంబర్ నెలలో పాల్గొని సేవ అనంతరం స్వామివారిని దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ కూడా రేపు ఉదయం 10:58 కల్లా ఈ టీటీ దేవస్థానం.ap.gov.in అనే ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కావచ్చు, టీటీ దేవస్థానం అఫీషియల్ మొబైల్ యాప్ లో కావచ్చు లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే తిరుపతి, తిరుమల జనరల్ శ్రీవారి సేవని వైకుంఠ ద్వార దర్శనం తేదీలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అక్టోబర్ 30వ తేదీ అనగా రేపు మధ్యాహ్నం 12 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. అంటే డిసెంబర్ 30వ తేదీన వైకుంఠ ఏకాదశి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈసారి 10 రోజుల పాటు భక్తులకి వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తున్నారు. కాబట్టి వైకుంఠ ద్వార దర్శనం తేదీలకి సంబంధించిన శ్రీవారి సేవని 10 రోజుల స్లాట్ టీటీడీ వారు రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే వైకుంఠ ద్వార దర్శనం తేదీలకి సంబంధించి తిరుపతి, తిరుమల ఈ జనరల్ శ్రీవారి సేవని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ రేపు ఉదయం 11:58 కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ మొబైల్ యాప్ లో కానీ లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అయితే వైకుంఠ ద్వార దర్శనం తేదీలకి సంబంధించి జనరల్ శ్రీవారి సేవని బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది మీ ఏజ్ అనేది 18 సంవత్సరాల పైన 50 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉంటేనే ఈ వైకుంఠ ద్వార దర్శనం తేదీలకి సంబంధించి జనరల్ శ్రీవారి సేవ అనేది బుక్ అవుతుందండి. దీన్ని గమనించుకోగలరు. ఇకపోతే డిసెంబర్ 29వ తేదీ నుంచి జనవరి 1వ తేదీ వరకు ఈ 4 రోజుల పాటు ఎవరైతే తిరుమల పరకామణి సేవని బుక్ చేసుకుంటారో ఆ భక్తులకి మాత్రం సేవ స్టార్టింగ్ రోజు అనగా డిసెంబర్ 29వ తేదీనే స్వామివారి దర్శనం కల్పించడం జరుగుతుంది. మామూలుగా అయితే సేవ అయిపోయాక చివరి రోజున దర్శనం కల్పించాలి. కానీ డిసెంబర్ 29వ తేదీ వీరికి దర్శనం కల్పిస్తారు. ఎందుకని అంటే డిసెంబర్ 30వ తేదీ వైకుంఠ ఏకాదశి, 31వ తేదీ ద్వాదశి, ఇంకా జనవరి 1వ తేదీ ఆంగ్ల నూతన సంవత్సరం. సో ఈ 3 రోజుల పాటు తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. కాబట్టి డిసెంబర్ 29వ తేదీ అంటే సేవ స్టార్టింగ్ రోజు స్వామివారి దర్శనం కల్పించడం జరుగుతుందండి. డిసెంబర్ నెలలో ఈ పరకామణి సేవని బుక్ చేసుకునే భక్తులు దీన్ని ముఖ్యంగా గమనించుకొని ఈ పరకామణి సేవని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అసలు ఈ సేవలు అంటే ఏంటి, ఏ సేవలకి ఎవరెవరు ఎలిజిబుల్, 2025 ఈ సేవలకు న్యూ గైడ్ లైన్స్ ఏంటి అనే దానికి సంబంధించి ఒక వీడియోని, ఇంకా ఈ సేవల్ని సింగిల్ గా అంటే ఇండివిజువల్ గా ఎలా బుక్ చేసుకోవాలి, గ్రూప్ గా బుక్ చేసుకునే వారు ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియోస్ యొక్క లింకులు కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ని కూడా ఒకసారి చూడగలరు. ఇకపోతే నవంబర్ 1వ తేదీ శనివారం రోజుకి అంగప్రక్షణం సేవ టికెట్స్ కొరకు తిరుపతి అర్బన్, రూరల్ అండ్ తిరుమల లోకల్స్ భక్తులు ఆన్లైన్ లెక్కడితో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అక్టోబర్ 30వ తేదీ అనగా రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఆన్లైన్ లెక్కడిపు అంగప్రక్షణ సేవ టికెట్స్ అందుబాటులో ఉంటాయండి. కాబట్టి తిరుపతి అర్బన్, రూరల్ అండ్ తిరుమల లోకల్స్ భక్తులందరూ దీన్ని గమనించుకొని ఎవరైతే నవంబర్ 1వ తేదీ తిరుమలలో అంగప్రక్షణం సేవ చేసి సేవ అనంతరం స్వామివారిని దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ మిస్ కాకుండా లోకల్ కేటగిరీలో ఈ అంగప్రక్షణం సేవకి రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపు లక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే అక్టోబర్ 30వ తేదీ అనగా రేపు తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగం సేవను టీటీడీ వారు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారండి. ఈ పుష్పయాగం సేవకి ఈ రోజు సాయంత్రం టీటీడీ వారు అంకురార్పణ నిర్వహిస్తున్నారు. సో ఈ రోజు సాయంత్రం అంకురార్పణ నిర్వహిస్తున్నారు కాబట్టి సాయంత్రం నిర్వహించే సహస్ర దీపాలంకరణ సేవను ఈ రోజు టీటీడీ వారు రద్దు చేశారు. అండ్ అలాగే రేపు పుష్పయాగం కారణంగా తిరుప్పావడ, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం ఈ 4 రకాల ఆర్జిత సేవలను టీటీడీ వారు రద్దు చేశారు. అండ్ అలాగే తోమాల
అర్చన ఈ రెండు సేవలు రేపు ఏకాంతంగా నిర్వహిస్తారు. ఆర్జిత బ్రహ్మోత్సవం, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, తిరుపావడ ఈ సేవల్ని రద్దు చేశారు కాబట్టి ఈ రోజు తిరుమల కొండపై ఆఫ్లైన్ లెక్కిడిపులో తిరుపావడ సేవ, కళ్యాణోత్సవం ఈ రెండు సేవలు ఆఫ్లైన్ లెక్కిడిపులో ఈ రోజు టీటీడీ వారు ఇవ్వలేదండి. భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా అక్టోబర్ 28వ తేదీ మంగళవారం రోజున 64,065 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 25,250 మంది శ్రీవారి భక్తులు స్వామి వారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,57,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామి వారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే తగ్గింది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని 8 కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 8 నుంచి 10 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ SST టోకన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉండి స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈ రోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 2 నుంచి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి అలాగే రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టాయ్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.